ఓయ్ ఇట్రారా ఎవరు గెజ్జు కలిసి చూస్తున్నావు సాయంత్రం 6 గంటల నుంచి చూస్తున్నావు లబ్బో పంచాయతీ కాదు బాబు ఒక బ్రహ్మం గారు పేరు మీద సైకిల్ సర్కస్ వర బాబు లొడకస్ కదరా దైమగమడ సర్కస్ సర్కస్ లొడకసా అదే అనుకో పెద్ద సర్కస్ ఇంత పెద్ద సర్కస్ మా ఊర్లో ఎవరు కడిగి పెట్టావు? ఎవరికి కడిగి పెట్టావు కాదు బాబు, ఎవరికి అడిగి ఇక్కడ ప్రోగ్రాం పెట్టావు. చూడు బాబు, ఈ గ్రామంలో చిన్నలకి పెద్దలకి అక్కలకి అన్నలకి అందరికి అడిగి అన్నయ్య టికెట్ లేదయ్యా, ఏదో దయాభక్తి పిల్లల గల్లమ్మయ్యా పొట్ట చేత పట్టుకొచ్చాం మీ గ్రామంలో ఇక్కడ నడి వీధిలో పెట్టుకుంటామన్నయ్య అంటేనే ఎవరు సొమ్ము ఏం పట్టుకెళ్ళేదేం లేదమ్మా, కడపాత్రం వచ్చావు ఇక్కడ ప్రోగ్రాం వేసుకోమంటేనే ఇక్కడ ప్రోగ్రాం పెట్టాను బాబు. ఈ ఊర్లో నా గురించి ఎవరైనా చెప్పారు? ఎవరు చెప్పలేదు బాబు. అక్కోళ్ళు కానీ అక్కోళ్ళు చెప్పలేదు బాబు, పిల్లలు కానీ ఆ పిల్లలు కూడా చెప్పలేదు బాబు, కూర్చున్న అక్కోళ్ళు కానీ వాళ్ళు కూడా చెప్పలేదు బాబు. సరే ఎవరు చెప్పలేదా? ఎవరు చెప్పలేదు బాబు. ఈ ఊర్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడని ఎవరు చెప్పలేదురా బాబు. నీకు తెలుసా తెలీదా? లాస్ట్ నాకు తెలీదురా. ఈ ఊర్లో పెద్ద మనిషి లాస్ట్ నేనే. నువ్వా? ఎవరు చెప్పలేదు అంటున్నాను కదా. అదే వీళ్ళకి ఎవరికి కనబడినా నైట్ డ్యూటీ ఎక్కువ చేస్తుంటా. అంటే నువ్వు గొరకనా? కాదు, ఈ ఊరికి పెద్ద మనిషిని. ఈ ఊరికి నేను పెద్ద మనిషి. పెద్ద మనిషి అంటున్నావు? ఏమేం పని చేపించావు ఊరికే? వీళ్ళు ఇంకా ఓట్లేసి గెలిపిలేదు నాకు. ఓట్లేసి గెలిపిస్తే రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి అనమాట నువ్వు. అరే బాబు, బాబాయ్ డబ్బులు రాబోయే కాలం. అమ్మా పడినమ్మా, నా బాబుని పట్టుకోండి అన్న. శబాష్ అండి, మా తండ్రి గారు మహానుభావుడు. అదే ఈ ఊర్లో పెద్ద మనిషి నేనే అంటున్నా. నువ్వే ఈ ఊరికి పెద్ద మనిషి అని ఎవరు చెప్పలేదు కదా. ఈ ఊర్లో ఎవరు చెప్పలేదు కాబట్టి నేనే పెద్ద మనిషిని. నువ్వా? సరే బాబు, ఏమేం పని చేపిస్తావు ఈ ఊరికే? వీళ్ళంతా ఓట్లేసి గెలిపిస్తే అప్పుడు చేపిస్తా. ఈ గ్రామస్తులు చిన్నలు పెద్దలు అంతా కలుసుకొని ఓట్లేసి గెలిపిస్తే అప్పుడు ఈ ఊరికంతా పనులు చేపిస్తావు అనమాట. సరే బాబు, ఏం పనులు చేపిస్తావు ఓట్లేసి గెలిపించాక? చేసి పెట్టి రోడ్డంతా ఎత్తిచ్చేసి జేసీ పెట్టి బాగుండే రోడ్ అంతా ఎత్తిచ్చేస్తావు. జేసీ పెట్టి బాగుండే రోడ్ అంతా ఎత్తిచ్చేస్తావు. తర్వాత గుండాలను తెచ్చి రోడ్డు మీద పనిచేస్తా. పిండాకుడి మీద పరుచుకో. ఉండే గుండ్రాలను తీసుకొచ్చి రోడ్డు మీద పరుస్తాడు. మరి పబ్లిక్ వెళ్ళిన వాళ్ళరా? అక్కడికి వచ్చేది మా అవ్వ. మీ అవ్వ? మా అవ్వ కూడా సింపుల్ గా నడుస్తుంది. మీ అవ్వ కూడా సింపుల్ గా నడుస్తుంది. జేసీ పెట్టి ఉండే రోడ్డు అంతా ఎత్తిచ్చేసి కొండల్లో గుండ్రాలన్నీ తెచ్చి రోడ్డు మీద పరిచేస్తే అప్పుడు మీ అవ్వ ఎట్లా నడుస్తుందిరా? చూపిస్తా చూడు. కానీ బాబు ఏమన్నా కింద పడేవరా? ఇట్లా బాగా పడుతుంది అంతే. ఆ ముసలాం పొద్దున్నే అట్లా నడసాలు చూడమ్మా. అయిపో పరిచిండే గుండ్రాల మీద అయిపో ఏపించిండే రోడ్డు మీద నువ్వు ఓట్లేసి గెలిపించి అయిపోకే. రెండో పని ఈ ఇల్లులన్నీ జేసీ పెట్టి పడగొట్టించేసి జేసీ పెట్టి ఇళ్ళని పడగొట్టిచ్చేస్తావు. అంటే పెద్ద పెద్ద మింటులు మేళ్ళు కట్టిస్తావు అన్నమాట, పెద్ద పెద్ద బిల్డింగులు. అంతకు మించి కట్టిస్తా. అంతకు మించి ఏం బాబు? ఏది కట్టిస్తావు? తాటాకులు గుడిసెలు కట్టిస్తా. ఇళ్ళ కాడిపో మోటు వరకు తీసుకొని లెక్కేసి కొడతారు ఆడోళ్ళు. వద్దులే కానీ తాడానికి నీళ్లు ఉన్నాయా? శుభ్రంగా ఉన్నాయి బాబు. ఇంటింటికి ఏంటి కాడిపోయినా నీళ్ళేం కరువు లేదు. ఆ కులాలన్నీ పీకిచ్చేసి కొంచెం అంతకు మించి పెట్టిస్తా. అంతకు మించి ఏంటి? మినరల్ వాటర్ పెట్టిస్తావా ఇంటింటికి? లేదు, అంతకు మించి పెట్టిస్తా. చెప్తా. అదేరా ఏంటి? అమ్మాయిలకి బీరు, మగవాళ్ళకి బీరు విస్కీ. దున్నపోత మగ మాడ. ఇంకేమన్నా అయిపోయిందా? ఇంకా ఉంది. ఏంది? మా ఊర్లో పెద్ద మనుషులంతా ఖర్చుకొని కదపా, కలుచుకొని చిన్నలు పెద్దలు అంతా కలుచుకొని అదే ఖర్చుకొని మన ఊర్లోకి లడకసలు వచ్చారంట కదా. లడకసలు కదపా, సర్కస్ వాళ్ళు వచ్చారంట కదా. వాళ్ళ జనాభా లిస్టు, వాళ్ళ సామాన్ లిస్టు రాసుకురాబో అంటే వచ్చా. అవునా? సరే బాబు. అగో ఆ బండి పైన 2 మైకులు పెట్టాం బాబు. బండి మీద 2 మేకలు కదరా, గొర్రె మగవాడ మైకులు, 2 సౌండ్ బాక్సులు, 2 సీమిడి బాక్సులు, 2 మైక్ సెట్లు, 2 మేక సెట్లు. ఏంటిరా? అదే మేక సెట్లు. నీకు పిండి అక్కడ తినా రైట్ రా. మా అక్క సెట్లు మా అమ్మ సెట్లు కదపా, మైక్ సెట్లు. అదే మేక సెట్లు. ఏమో ఇట్లేరా లిస్టు చెప్పు. 2 అమ్మాయిలు, 3 అబ్బాయిలు, 3 మగవాళ్ళు, 2 లౌడీస్. లౌడీస్ కదపా, లేడీస్. లౌడీస్ ఏదో ఇట్లే బాబు. సర్లే కానీ అప్పుడు నీకు సౌండ్ వస్తుంది. ఏంది ఇది? మైక్ అంటారు బాబు. ఇందులో మాట్లాడితే అందులో మాటలు వస్తాయి. ఇప్పుడు నీట్గా చెప్తా చూడు, నాకు అంతా అర్థం అయిపోయింది. ఇక్కడ పిత్తితాడు వాసన వస్తుంది. సరే బాబు, ఇంకేమన్నా ఉందా? అయిపోయిందా? ఆ కుంటోడంతా ఇంచేపు ఇలా ఎగరాడే. వాడు కుంటోడు గుడ్డోడు కాదు. కాళ్ళు బాగున్నాయి, నోర్లు బాగుంది, కన్నులు బాగున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి వానికి. కొన్ని పాటలు డ్యాన్స్ ప్రోగ్రామ్ వేశాడు ఇక్కడ. సరే నాకు ఒక పాట కావాలి. నీకు ఒక పాట కావాలి? ఏం పాట కావాలరా?
యా పాట అంటే ఆ పాట పెడితే మొత్తం పీకి చేతిలో పెట్టి పంపించేస్తా. అంత పని చేయదురా సచిన్నప్పుడు పురుగులు కూడా పట్టవు, పురుగులు కూడా భయపడతాయి. వీడు అంతకిన్నా కాకిష్టి, వీడు దరిష్టుడు, వీడిని ముట్టుకోకూడదు, వీడు ఉండే కాడికి కూడా పోకూడదు అని చెప్పి పురుగులు కూడా 4 రకాలుగా ఆలోచిస్తాయి. అలాంటి పని చేయొద్దు. మనిషి ఎప్పుడు సస్తామో తెలియదు, ఎప్పుడు పోతామో కూడా తెలియదు. సర్లే కానీ పాడతా చూడు, ఆ పాటే పెట్టు. నువ్వు ఏ పాట పాడితే ఆ పాట పెట్టాలి. సరే బాబు. దాయ్ దాయ్ దమ్మా దాయి దయ దమ్మ, మా ఇంట్లో వచ్చి దెంగి తినిపోమ్మ. దెంగి తిని బొమ్మ కదరా, కుందనాల బొమ్మ. అదే దెంగి తినిపోమ్మ. ఆ పాట లేదు బాబు. ఇంకో పాట పాడతా. ఇంకొక పాట. ఏం పాటరా? బంగారు కోడి పెట్ట, బంగారు కోడి పెట్ట. దంగుద్ర మూతి పెట్ట. లేదు ఆ పాట కూడా లేదు బాబు. ఇంకో పాట పాడతా. ఇంకొక పాట. ఏం పాటరా? మెలుకు మెలుకు చిలక, మెలకు మెలకు చిలక, నీ ముక్కలో పుల్లటి గిలక. పోరా పరక తిప్పేసాడు, కూర్చోపో గెలుక్కుంటా. ఆ పాటలన్నీ ఏంటి లేవు బాబు. ఏంటివి లేవా? లేవు బాబు. సర్లే కానీ నాకు ఇంకో పాట కావాలి. ఇంకొక పాట కావాలి. 4 రూపాయలు పిలుచుకో. నాకు 4 రూపాయలు కావాలి. తమ్ముడు 4 రూపాయలు రావాలన్నా. అరే ఆ బూడిదలో ప్రకారం బొరలుతూ ఉంటారు, వీటికొచ్చి బొరలొచ్చు కదా, అంత బాధేమో. రావా తమ్ముడు 4 రూపాయలు. 4 రూపాయలు. చిన్న అబ్బాయిలు ఇక్కడ నిలబడడానికి రావాలన్నా. అది సూపర్ కేక. అట్లుండాలా ఏక పిలవంగానే వచ్చారబ్బా పిల్లలు. అబ్బా ఓడు ఎట్టు పోయింది. తమ్ముడు అసలు ఎందుకంటే అన్నయ్య ఎవరు కోపం పడకండి. మా పిల్లలు తీసుకెళ్ళి అక్కడ డ్యాన్స్ ఎగిరిస్తున్నారంటే పొగులంతా వాళ్ళు పొరలాడిందంతా పావుల భాగం కాదు నేను డ్యాన్స్ ఆడిచ్చేది. ఏదో పబ్లిక్ నవ్వడానికి 10 నిమిషాలు. ఎవరు కోపం పడకండి. బాబు కొంచెం వెనక్కి బానే బానే వెనక్కి. అమ్మ సైకిల్ దిమ్మా, సైకిల్ దిబ్బుజ్జి. కన్నయ్య